శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది. ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి. కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల నుంచి చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఈ జూన్ నెల నుంచి చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవగురు బృహస్పతి ట్రాన్సిట్ మీద చాలా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. నిజంగానే అది పని చేస్తుందా అంటే నిజంగానే పని చేస్తుంది. కానీ కొందరికి అది అంత వేగంగా ట్రాన్సిట్ అవ్వడం వల్ల అంత అర్థం అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి స్థితి మన స్థితి వేరేలా ఉంటుంది. అందుకని మనం ఒకేలా అందరినీ చెప్పలేము. కానీ ఒక మాట నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ సమయ కాలం లోపల శుక్రుడు 8th జూన్ రోజున మీ రాశి లోపల రాబోతున్నాడు. సో 8th జూన్ వరకు 8 జూన్ వరకు కొన్ని చాలా భయంకరమైన కొన్ని అనవసరమైన ఖర్చులు ఎక్కువ కాబోతున్నాయి. కొన్ని భయంకరంగా అలాగే అనవసరమైన ఖర్చులు ఈ 1 జూన్ నుంచి 8th జూన్ వరకు అయితే ఎక్కువగా ఖర్చులు అయితే ఉండబోతున్నాయి. మరి దేవగురు బృహస్పతి ట్రాన్సిట్ ఏం చేస్తుంది అంటే ఆ ఖర్చుల్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది? మనస్థితి అలాగే విజ్ఞాన స్థితి పెరిగిన తర్వాత వ్యక్తికి ఒక ఫీలింగ్ వచ్చుద్ది. ఇది అవసరమా, ఇది అవసరం లేదా అని విచక్షణ వచ్చుద్ది. సో ఆ ప్రకారంగా దాన్ని చూసుకొని అయితే నడుచుకుంటుంటారు. కానీ మరి ఇంకొకరికి ఎలా ఉంటుందంటే కొందరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, మరి కొందరు ఏం చేస్తుంటారంటే దాన ధర్మాలు చేస్తుంటారు. మంచిది, దాన ధర్మాలు చేయడం చాలా గొప్పది, చాలా మంచిది. కానీ దీంతో పాటు కొన్ని మన సేవింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు కనుక ప్రెజెంట్ కనుక గమనించినట్లయితే మీ రాశిలో దేవగురు బృహస్పతి మీ రాశి నుంచి 12వ స్థానం లోపల శుక్రుడు అలాగే బుధుడు గోచరం ఉండబోతుంది. ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ విదేశాల్లో ఎవరైతే ఉంటున్నారో వారికి ఈ టైం చాలా బాగుండబోతుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. ఎవరైతే H1B వీసా కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకైతే ఈ టైం లోపల కలిగే అవకాశం అయితే చాలా ఎక్కువ యోజనలు అయితే ఎక్కువ ప్లానింగ్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకొక విషయం గమనించండి, మీ ఏకాదశాధిపతి శుక్రుడు కూడా ద్వాదశ స్థానంలో ఉన్నారు. మీరు ఎంత దాన ధర్మాలు చేస్తారు, మీరు ఎంత రావాల్సింది వదులుకుంటారో మీకు అంత వచ్చుద్ది. ఏంటి, మీకు రావాల్సింది ఎంత ఉంటుందో దాన్ని మీరు ఎంత వదులుకుంటే అంత మీకు వచ్చుద్ది. మీరు ఎంత కావాలని అనుకుంటారో అది మీ దగ్గర అస్సలు రాదు. మీరు ఎంత ప్రయత్నించినా అది మీ దగ్గర అస్సలు ఆగదు కూడా. అండ్ సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల మహాధని యోగం అయితే నడుస్తుంది. మహాధని యోగం అంటే ఏం తెలుసుకోండి. సెకండ్ లార్డ్ 11th హౌస్లో ఉంటే 11th లార్డ్ 2nd హౌస్లో ఉంటే దీన్ని మహాధని యోగం అంటాం. ఇది చాలా మంచి యోగం. దీనివల్ల మీకు కొద్దిగా రాబోయే రోజుల్లో లాస్ట్ మంత్ నుంచి మీకు డబ్బు అయితే వస్తుంది. 15th నుంచి ఈ 15th వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కానీ వచ్చిన డబ్బు జాగ్రత్తగా కాపాడుకోండి. కుదిరినట్లయితే ఆ డబ్బు మీద నాది ఎలాంటి రకమైన అధికారం లేదని ఆ ప్రకారంగా మనస్థితి పెట్టుకోండి. దాన్ని ఆ ప్రకారంగా అలాగే వదిలేండి. తర్వాత ఒక మంచి చోటు ఉపయోగం పడుద్ది. అండ్ ఇంకో విషయం కనుక చూసుకున్నైతే విద్యార్థులకి 15 రోజుల సమయం కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది. చాలా బాగుండడం వల్ల కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైనా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా ఈ టైంని మీరు చాలా బాగా ఉపయోగించుకోండి. ఇది మీకు చాలా బాగా అయితే ఉపయోగం కూడా రాబోతుంది. ఇక ఎవరైతే కొత్త వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారం లోపల ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువ కనబడుతుంది. అని చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్దిగా ఊహ కన్నా ఎక్కువగానే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఎందుకంటే రేవతి నక్షత్రం లోపల శనిదేవుడు ఉన్నాడు. ఈ రేవతి నక్షత్రాధిపతి బుధుడు 12th హౌస్లో ఉన్నాడు, 3rd లార్డ్ అయి ఉండి. సో కొన్నిసార్లు కొన్ని ఎక్స్పాండ్ అవ్వాలంటే కొన్ని మన నుంచి పోవాలి. అది పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే హై విజన్ కనుక మీ దగ్గర బలంగా ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఇప్పుడు ఒక 10 రూపాయలు పెట్టిన తర్వాత ఒక నెల తర్వాత 100 రూపాయలు దాని నుంచి మీకు తప్పకుండా వచ్చి తీరుతాయి. సో నేను ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ వారికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడకండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కావచ్చు అది మీకు సరైన ఉపయోగం అవుతుంది. దానివల్ల ఎలాంటి లాస్ అవ్వరు. ప్రెజెంట్ ఒక మాట తెలుసుకోండి, మీరు
మీ రాశి నుంచలా మీ 9వ భావం ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉంది. ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. దీనివల్ల ఏమవుద్ది తెలుసుకోండి. మీరు ఏవైతే హై విజన్ ఆలోచించుతున్నారో అవి రియాలిటీ లోపల కనిపించట్లేవు. అవి రియాలిటీ లోపల కనిపించట్లేవు అని మీరు ఎవరైతే చాలా గట్టిగా నమ్ముకొని ఉన్నారో వాళ్ళ నుంచి అలా అంత సరైన ఫీడ్‌బ్యాక్ అయితే కనిపించట్లేదు. దీనివల్ల ఏంటంటే కొద్దిగా మనసు లోపల అయోమయమైన స్థితి ఉంది. సో నేను చేస్తుంది రైటా? రాంగా? క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇది ఒక భయం ఉంటుంది. కానీ జూపిటర్ ట్రాన్సిట్ అవ్వడం వల్ల సాటర్న్ జూపిటర్ నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది వర్క్ పరంగా కెరియర్ పరంగా ప్రొఫెషన్ పరంగా చాలా మంచి గ్రహస్థితి అయితే మీకు రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఇంతకీ మాత్రం ఏంటంటే సేవింగ్స్ రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండవు. డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు పోతుంది. ఇది ఒకటి తెలుసుకోండి. ఇంకో విషయం కుటుంబ పరంగా పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే బాగుంది. ఫ్యామిలీ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే బాగానే ఉంది. ఏదైనా రావాల్సిన డబ్బు కనుక మీకు ఏదైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ జూన్ సెకండ్ వీక్ ఈ టైం లోపల ఏంటంటే మీరు అనుకున్నది ఒక పని అవుతుంది. గత కొన్ని నెలల నుంచి ఏ పని కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో ఈ జూన్ సెకండ్ వీక్ లోపల ఆ పని తప్పకుండా జరిగే అవకాశాలు ప్రబలమైన యోగం అయితే కనపడుతుంది. శుక్రుడు మీ రాశిలో వస్తాడు. యాజ్ వెల్ యాజ్ అప్పుడు కనుక చూసుకున్నట్లయితే మీ ఏకాదశాధిపతి మీ రాశిలో భాగ్యాధిపతి వెంట ఉండడం వల్ల సడన్లీ అవుతాయి. అనుకున్న దానికన్నా బాగానే అవుతుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఈ రాబోయే రోజుల్లో ఈ జూన్ 1st, 2nd వీక్ లోపల మైండ్ లోపల ఒక థాట్ ఏమొచ్చుదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కోసం ఏదైనా మనం ఒక సోర్స్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, దానికి సంబంధించిన గట్టి నిర్ణయం మీరు సెకండ్ వీక్లో తీసుకునే అవకాశం ఉంది. తీసుకున్న కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. దాంపత్య జీవిత పరంగా కనుక చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా అయితే లేదు. కొద్దిగా మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ హెల్త్కి సంబంధించి సమ్ ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది. మరి మీ హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీ హెల్త్లో ఎలాంటి ప్రాబ్లం ఏదైనా కనిపించట్లేదు. కానీ బయట పదార్థాలు ఎక్కువగా తినకండి. విశేషంగా శనగపిండి పదార్థాలు అలాగే చూసుకున్నట్లయితే ఏవైతే స్పైసీ ఫుడ్స్ ఉంటాయో మసాలా పదార్థాలు ఎక్కువ ఉంటాయో అవి రాబోయే రోజుల్లో ఎక్కువ తినకండి. స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. బద్ధకాన్ని వదిలేసి పనికి వెళ్ళండి. చాలా మంచి గ్రహస్థితి అయితే ఉంది అని ఎవరి సపోర్ట్ లేకున్నా దేవుడి సపోర్ట్ మీకు ఎప్పుడు తోడుగా ఉండడం వల్ల మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ప్రొఫెషన్స్ కావచ్చు, జాబ్ చేసే కెరియర్ లోపల దృష్టి పెట్టుకున్న వారు ఎవరైనా కావచ్చు, బాగానే ఉంది. ఒక బాధ్యత పెరగబోతుంది. పెరుగుతున్న బాధ్యతని బలంగా అనుకోకండి. అది ఇంకా మీరు ఒక మీది సోర్స్ అనుకోండి, ఎనర్జీ సోర్స్ అనుకోండి. మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ టైం కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల నిద్ర కూడా కొన్నిసార్లు సరిగ్గా పట్టదు. కానీ ఈ ఖర్చులు కాదు అన్నది ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ అనుకుని కనుక మీరు చేసినట్లయితే భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు. పని చక్కా చేయండి, బద్ధకాన్ని వదిలేయండి.
అని మీ శత్రుని మీరు ఓడించడానికి ప్రయత్నించండి. మీ శత్రు ఎవరున్నారు? మీ శత్రు మీరే ఉన్నారు. ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.